הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన శ్రీ యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు. ఆ యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభు దినమందు ఈ 19వ పుస్తకమైన దావీదు కీర్తనలో గ్రంథ విశ్లేషణలో ఇంకొక భాగాన్ని మనం చూసుకుంటాం. ఇది ఈ 150 కీర్తనలు గత వారం చెప్పినట్లుగా 5 స్కంధాలుగా విభజించబడింది. అంతేకాకుండా సంస్కర్త అయిన శాస్త్రి అయిన ఎజ్రా గారు దీన్ని 5 స్కంధాలుగా చేశాడు. అంటే మొదటి స్కంధము ఆది కాండాన్ని చూపిస్తుంది. దీనిలో మానవుని గురించి ఎక్కువగా రాశారు. రెండవ స్కంధము దేవుని విడుదల శక్తి గురించి రాయబడింది. ఇది నిర్గమాకాండం గురించి రాయబడింది. మూడవ స్కంధము అది లేవియా కాండము, ఆరాధన గురించి రాయబడింది. మానవుడు సృజించబడ్డాడు, విమోచించబడిన మానవుడు, ఆరాధన. 4వ స్కంధం ఏంటంటే సంఖ్యాకాండం. ఇది మోషే కీర్తనలతో ఆరంభించబడి అలాగే ప్రయాణములు, యాత్రా కీర్తనల సముదాయంగా 4వ స్కంధం ఉంటుంది. 5వ స్కంధం ఏంటంటే ఇది ద్వితీయోపదేశ కాండము, దేవుని నమ్మకత్వానికి, అంతేకాకుండా కృతజ్ఞత కీర్తనలు, అంతేకాకుండా ఇది దేవుని నమ్ముకున్న వారికి కలిగే బహుమానం గురించి కూడా రాయబడుతుంది. ఇలాగా 5 కీర్తనలు లేక 5 పుస్తకాలు 5 స్కందాలుగా విభజించబడింది. సరే, మొదటి స్కందంలో అంటే దేవుని గురించి వ్రాసిన ఈ కీర్తనలు అంటే ఇవి గతం చెప్పినట్లుగా పాటల పుస్తకము, ప్రార్థనల పుస్తకము, పరమాత్ముని ప్రస్తుతించే నిరీక్షణ గీతాలు. ప్రతి సమస్య చెప్పబడింది, ప్రతి సమస్యకు జవాబు కూడా చెప్పబడింది. అయితే ఈ మొదటి స్కందములోని ఓ అద్భుతమైన కీర్తన 23వ కీర్తన. దాదాపుగా ప్రపంచంలోని మరి క్రైస్తవుడిగా పిలువబడుతున్న ప్రతి వ్యక్తి కూడా తన మనసులో, తన నోటిలో, తన హృదయంలో ఈ కీర్తన ఎప్పుడు కూడా పాడబడుతూనే ఉంటుంది, జీవించబడుతూనే ఉంటుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి. కాబట్టి కొంత విశ్లేషణ చేద్దాము. హెబ్రీ భాషలో అదనాయ్ రోయి, రోయిక్సా లోయిక్సా లోయిక్సా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాబట్టి ఈ యొక్క 6 వచనాలు ఉన్నాయి. ఒకవేళ ఇంతవరకు కూడా మీరు క్రైస్తవేతరులుగా ఉంటే దయచేసి దావీదు కీర్తనలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం తీసి 23వ కీర్తన చదవండి. 6 వచనాలు ఉన్నాయి. ఈ 6 వచనాలు 6 ఆణిముత్యాలు లాంటి దేవుని వరాలు దాచబడి ఉన్నాయి. అవి సంపాదించుకుందాం, అవి నీవు నేను పొందుకుందాం అంటున్నాడు. యెహోవా నా కాపరి, ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి. ఆయన కాపరి మనం గొర్రెలుగా ఉంటాం. కాబట్టి అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూసారండి, కాపరి యొక్క మనసు, కాపరి యొక్క కళ్ళు, కాపరి యొక్క హృదయము, కాపరి యొక్క చేతులు, కాపరి యొక్క ఆలోచనలు, కాపరి యొక్క మనస్తత్వం ఏంటంటే తన గొర్రెలైన నిన్ను నన్ను నిరంతరము కాపాడుటే కాపరి యొక్క హృదయ వాంఛ అంటున్నాడు. ఇక్కడ దావీదు మహారాజు, యెహోవా నా కాపరి, నాకు లేమి ఏది కూడా కలగనివ్వడు. నెంబర్ 1. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకుంటే, యథార్థమైన క్రైస్తవుడిగా జీవిస్తే నీ కుటుంబంలో కరువు కాటకము గాని లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. రెండో భావం ఏంటంటే యెహోవా నా కాపరి, నాకు ఆహారము, నీరు, విశ్రాంతి ప్రభువు ఇస్తాడు. మూడో మాట ఏంటంటే యెహోవా నా కాపరి, నా ప్రాణమునకు రక్షణ, నా ప్రాణమునకు భద్రత ఆ యేసు ప్రభువు వారిస్తాడు. నాలుగో మాట యెహోవా నా కాపరి,
నాతో ఉంటాడు. నాతో లోయలో, చీకటిలో, మరణంలో, ఈ మరణ యాత్ర, ఈ లోకయాత్ర ముగించాక పరలోకంలో నాతో ఉంటాడు. ఎందుకంటే ఆయన నా కాపరి, నా మంచి కాపరి, నా గొప్ప కాపరి, నా ప్రధాన కాపరి. 5వ మాట అంటాడు, యెహోవా నా కాపరి, నా శత్రువులను సంహరించి నాకు కిరీటం ధరింపజేస్తాడు. ఆయన నన్ను రాజుగా మారుస్తాడు. 6వ భాగం ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు సంపూర్ణ సౌభాగ్యాలతో పొర్లిపారే కృప నాపై చూపిస్తాడు. యెహోవా నా కాపరి. చివరికి అంటాడు, యెహోవా నా కాపరి, ఎందుకంటే నా బ్రతుకంతా మరి కృపాక్షేమములే. ఆ పిదప ఆ నిత్య మహాపరమానంద పరలోకానికి తీసుకుని వెళ్ళి నాతో ఆయనతో నేను ఉండే ఆ నిరీక్షణ నాకు ఇస్తాడు. కాబట్టి ఆయన నిత్య కాపరి, ఆయనే నా నిరంతర కాపరి. కాబట్టి అద్భుతమైన ఈరోజు ఏంటంటే, యేసు ప్రభుని ఎవరుగా కాపరిగా స్వీకరిస్తారో వారికి పరలోక రక్షణ ప్రసాదించి జీవితంలో తను ఎలాగైతే గొర్రెల కాపరి ఎలాగైతే ఆ గొర్రెలను కాపాడుతాడో, సంరక్షిస్తాడో, నడిపిస్తాడో, విడిపిస్తాడో, తప్పిస్తాడో, కృపాక్షయములు కలిగిస్తాడో, అలాగా నీ పక్షంగా నా పక్షంగా ఆ రాజుల రాజు, ఆ ప్రభువుల ప్రభువు, ఆ మహాదేవుడు, ఆ యేసు ప్రభు నీతో ఉండి నీ జీవిత యాత్రలో నిన్ను నడిపిస్తాడు, తీరానికి విజయవంతంగా తీసుకువెడతాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాబట్టి నేను ముగించే ముందు, ఆ గొప్ప కాపరి ఈ లోకానికి వచ్చి గొర్రె పిల్లగా వచ్చి వధించబడి లోక పాపం కొరకు మరణించి రక్తాన్ని చిందించి మరణాన్ని జయించి సమాధిని గెలిచిన ఆ యేసు ప్రభువారు నీ కాపరిగా ఉండాలని ఈ ప్రభుదిన ముందు నేను విజ్ఞాపన చేస్తున్నాను. జీవితము ఎప్పుడు ముగిస్తుందో తెలియదు కాబట్టి ఆ కాపరి నమ్ముకుంటే, అంటున్నాడు, యెహోవాతో ఆరంభించబడిన ఈ కీర్తన యెహోవా మందిరానికి తీసుకువెళ్తుంది. యేసు ప్రభుతో నీ జీవితం ఆరంభించబడితే జీవితానికి ముగింపు ఉండదు, కానీ ఆ నిత్య పరలోకానికి ప్రభు తీసుకెళ్తాడు. ఈ లోకంలో ప్రభు కొరకు జీవించు, పరలోకంలో మహారాజుగా కిరీటాలు పొందుకు. అలాంటి మహాకృప ఆ దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవా, ఈ ప్రభు దినమందు కీర్తనల గ్రంథంలో 150 కీర్తనల గ్రంథ విశేషంలో ప్రభువా మరొకసారి 23వ కీర్తన, కాపరితో ఆరంభించబడిన జీవితము కాపరి ఇంటితో వెళ్ళే ఆ క్రియతో ముగిస్తుంది తండ్రి. వాక్యం వింటున్న వారు, రక్షణ లేని వారు ప్రభువా ఎవరున్నారో రక్షించుకొని ప్రార్థన చేస్తున్నాను. వారికి మీరు కాపరిగా ఉండండి. గొప్ప కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరిగా ఉండి ఆ కాపరి నిత్య లోకానికి అనేక వందల లక్ష కోట్ల మంది తీసుకుని వెళ్ళాగా నన్ను మమ్మ ఆయతపరచమని వాక్యం ప్రభువా వీటి ప్రతి వారిని స్పందించమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానం, సంతృప్తి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.